మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. శివంపేట మండలం తిమ్మాపురి గ్రామంలో అన్నదమ్ములైన బాలయ్య, భిక్షపతి కుటుంబాలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో 5గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇంటి దగ్గర బోరు వేసే విషయంలో ఇరు కుటుంబాలు గొడవపడ్డాయి. ఈ క్రమంలోనే భిక్షపతి ఇద్దరు కొడుకులు బాలయ్య ఇంటిపై రాత్రి గొడ్డళ్లు, కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బాలయ్య కొడుకులు నరసింహులు, యాదగిరి, అంజమ్మతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ముందు జాగ్రత్తగా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. శివంపేట మండలం తిమ్మాపురు గ్రామంలో అన్నదమ్ములైన బాలయ్య, భిక్షపతి కుటుంబాలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో 5గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇంటి దగ్గర బోరు వేసే విషయంలో ఇరు కుటుంబాలు గొడవపడ్డాయి. ఈ క్రమంలోనే భిక్షపతి ఇద్దరు కొడుకులు బాలయ్య ఇంటిపై రాత్రి గొడ్డళ్లు, కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బాలయ్య కొడుకులు నరసింహులు, యాదగిరి, అంజమ్మతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ముందు జాగ్రత్తగా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. पर्सन कहते एम्बुलेंस